బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని వాళ్ళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధంగా పలు చోట్ల టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్తో పాటు ఆయా జిల్లాలలోని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నినాదాలు హాట్ టాపిక్గా మారాయి. ఇక పార్టీ పిలుపు మేరకు ఈ ఉదయమే హైదరాబాద్కు నాంపల్లిలోని గాంధీ భవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇక గాంధీ భవన్ సమీపంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు నిరసన ర్యాలీకి వెళ్లి అక్కడ ధర్నా చేశారు. అయితే ఆ ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనలో పాల్గొంటున్న ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు బయలుదేరగా సునీతారావు సహా మహిళా నేతలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీ భవన్ అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గకుండా బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ నేతలు ఎదురు దాడి చేసేందుకు కట్టెలతో బారికేడ్లను దాటేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇక పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని వాళ్ళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా పలు చోట్ల టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్తో పాటు ఆయా జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నినాదాలతో హాట్ టాపిక్గా మారాయి. ఇక పార్టీ పిలుపు మేరకు ఈ ఉదయమే హైదరాబాద్కు నాంపల్లిలోని గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. గాంధీ భవన్ సమీపంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీకి వెళ్లి అక్కడ ధర్నా చేశారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనలలో పాల్గొంటున్న ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు బయలుదేరగా సునీతారావు సహా మహిళా నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీ భవన్ అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గకుండా బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ నేతలు
ఎదురు దాడి చేసేందుకు కట్టెలతో పారికేట్లను దాటేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. जिंदाबाद